Welcome to our channel Never Ending Creations. The agenda of our channel is to share knowledge. Welcome to our channel Never Ending Creations. The agenda of our channel is to share knowledge. మనకి గ్రూప్ 3కి సంబంధించి పంచాయతీ సెక్రటరీ సిలబస్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పరపతి బ్యాంకులు సహకార సంఘాలు మరియు సూక్ష్మ విత్త సంస్థల పాత్ర అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క గ్రామీణ పరపతి అంటే గ్రామీణంలో పరపతి ఏ విధంగా ఉంది, తర్వాత బ్యాంకులు సహకార సంఘాలు మరియు సూక్ష్మ విత్త సంస్థల పాత్ర ఏందని మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం క్లుప్తంగా మీకు డేటా ప్రకారం ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం చర్చించుకుందాం. మీకు ముందుగా గ్రామీణ పరపతి సదుపాయాలు. ఈ గ్రామీణ పరపతి సదుపాయాల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు రైతులు చిన్నకారు రైతులు కాబట్టి చాలామంది సన్నకారు రైతులు ఉన్నారు, ఇందులో చిన్నకారు రైతులు ఉన్నారు. కాబట్టి వీరి ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. అంటే వీరి ఆర్థిక స్తోమత ఎట్లా అంటే ఎక్కువ లేదు, కొంత మాత్రమే ఆర్థిక స్తోమత. కాబట్టి భూమిని దున్నడం మొదలు పెట్టినప్పటి నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులు విక్రయించే వరకు ఎంతో ద్రవ్యం అవసరం అవుతుంది. చాలా అమౌంట్ మనకి ద్రవ్యం అనేది చాలా డబ్బుతో కూడుకున్నటువంటి పని కాబట్టి మనకు ఈ యొక్క ఎంతో రుణం అవసరం అవుతుంది. కాబట్టి సరైన సమయంలో రైతు చేతిలో డబ్బులు లేకపోతే వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతుంది. కనుక పటిష్టమైన పరపతి వ్యవస్థ అమలు ఉన్నట్లయితే వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన కృషి నిరాటంగా జరుగుతుందని మనం ఒకసారి చూసుకోవాలి. ఆ విధంగా వ్యవసాయ పరపతి అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి, వ్యవసాయ పనులు చేపట్టడానికి అవసరమైన పరపతిని వ్యవసాయ పరపతి అంటారు. అంటే వ్యవసాయ పరపతిని మనం ఏదైనా వ్యవసాయకు సంబంధించినటువంటి వస్తువులు లేకపోతే ఏదైనా కూలి పనులకు సంబంధించినటువంటి దాన్ని కూడా అవసరమైనటువంటిదని మనం వ్యవసాయ పరపతిగా చూస్తాం. అంటే వ్యవసాయ విత్త వనరులు 3 రకాలు. ఆ వ్యవసాయ విత్త వనరులు 3 రకాలు మనం చూసుకున్నట్లయితే, ఒకటి పరపతి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అనేటువంటివి 3 ఉంటాయి. ఇందులోని ఒకటి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక 3 రకాలు ఉంటాయి. అవి టైం పీరియడ్స్ ఉండడం జరుగుతుంది. స్వల్పకాలికకు 12 నుండి 18 నెలలు ఉంటుంది. మధ్యకాలికకు 15 నెలల నుండి 5 సంవత్సరాలు ఉంటుంది. దీర్ఘకాలికకు 5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో అదేవిధంగా చూసుకున్నట్లయితే పరపతి స్వల్పకాలంలో ఈ కాలం 12 నుంచి 15 నెలలు ఉన్నప్పుడు దీనికి వేట్లుగా అవసరం దేనికి వాడతారంటే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ కూలీలకు వేతనాలు, పశుగ్రాసం, రవాణా ఖర్చులు మొదలైనవి. విత్తనాలు కొనుక్కోవాలి కాబట్టి విత్తనాలకు, అదేవిధంగా ఎరువులు కొనుక్కోవాలి కాబట్టి ఆ సంవత్సరం పంట వేయడానికి, అదే క్రిమిసంహారక మందులు, వ్యవసాయ కూలీలు అంటే మరి పని చేసిన వారికి కూలీలు వాళ్ళు కాబట్టి వారికి వేతనాలు, పశుగ్రాసం పశువులు పెంచే వారికి ఆ గడ్డి, పశుగ్రాసం, రవాణా ఖర్చులు మొదలైనటువంటి కోసం ఈ స్వల్పకాలిక పరపతిలో 12 నుంచి 18 సంవత్సరాల వరకు అడుగుతారు. మనకి బిట్లు ఎలా అడుగుతారంటే పరపతి స్వల్పకాలిక పరపతికి ఎంతకాలం ఎన్ని నెలలు ఉంటుంది? 12 నుండి 15 నెలలు వేటి అవసరాల కోసం వాడడం జరుగుతుంది అని అడుగుతాడు. తర్వాత మధ్యకాలికలో 15 నెలల నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. వాడు అడగచ్చు మధ్యకాలిక పరపతి ఎన్ని నెలల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందని. 15 నెలల నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. దేని కొడుతుంటే పశువుల కొనుగోలు, అంటే మనం పశువులు కొనుగోలు చేయడానికి కానీ, లేకపోతే వ్యవసాయ పనిముట్లు కొనుగోలు కానీ, పశుశాల నిర్మాణం కానీ మొదలుగునేవి. అంటే పశువులు కొనుక్కునే వాళ్ళు, చేసుకునే వాళ్ళకి మధ్యకాలిక పరపతి ఇస్తారు. ఈ మధ్యకాలిక పరపతి 15 నెలల నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైనా మిషన్స్ కానీ కొనుక్కోవడానికి కూడా ఈ యొక్క పరపతిని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పశుశాల నిర్మాణం, పశువులకు సంబంధించినటువంటి శాలను నిర్మించడానికి కూడా ఇటువంటి రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. తర్వాత దీర్ఘకాలిక పరపతి అనగా 5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు ఇది టైం పీరియడ్ ఉంటుంది. ఇందులో భూముల కొనుగోలు, ట్రాక్టర్ యంత్రాల కొనుగోలు, శాశ్వత వ్యవసాయ అభివృద్ధి పనులు, గొట్టపు బావులు త్రవ్వకం మొదలైనవి. ఈ దీర్ఘకాలికం అడగచ్చువాడు ఈ దీర్ఘకాలికం ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు ఉంటుందని 5 నుండి 20 సంవత్సరాలు ఉంటుంది. దేని ఉపయోగిస్తారంటే భూముల కొనుగోలు, ట్రాక్టర్లు, యంత్రాలు కొనుగోలు, శాశ్వత వ్యవసాయ అభివృద్ధి పనులు, గొట్టపు బావులు. అంటే ఈ భూములు కొనుగోలు చేయడం కానీ, లేక ట్రాక్టర్లు కొనుగోలు చేయడం కానీ వ్యవసాయం సంబంధించి, అయితే వ్యవసాయ అభివృద్ధి పనులు కానీ, గొట్టబావులు అంటే బోర్లు తవ్వించడం కానీ వాటికి ఈ యొక్క దీర్ఘకాలిక పరపతిని ఇస్తారు. అడగచ్చు ఈ దీర్ఘకాలిక పరపతిని దేనికి ఇస్తారు, లేకపోతే గొట్టబావులు ప్రత్యేక ఏ పరపతి ద్వారా పొందవచ్చు అని అడగచ్చు. మధ్యకాలిక, స్వల్పకాలిక, దీర్ఘకాలిక అనే విధంగా ఉంటుంది. కాబట్టి మనం చదువుకోవాల్సినటువంటి
అవసరం ఉంది. తర్వాత స్వల్పకాలిక పరపతి అంటే వ్యవసాయ ఉత్పాదక విత్తనాల ఎరువుల గురించి మనం చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత వ్యవసాయ పరపతి నిర్మాణం, అసలు వ్యవసాయ పరపతి నిర్మాణం ఎట్లా జరుగుతుంది, వ్యవసాయ పరపతి నిర్మాణం ఏ పరంగా ఉంటుందో ఒకసారి చూద్దాము. మనం వ్యవసాయ పరపతి నిర్మాణం 2 రకాలుగా ఉంటూ అన్నిలో మళ్ళీ డివైసెస్ ఉన్నవి, అవి కూడా పరిశీలిద్దాం. వ్యవసాయ పరపతి నిర్మాణం సమస్తాంగత పరం కాని పర్వత మార్గాలు, సమస్తాంగత పర్వత మార్గాలు 2 మార్గాలు. ఒకటి సమస్తాంగత పరం కాని పర్వత మార్గాలు, 2 సమస్తాంగత పర్వత మార్గాలు. మనం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల గురించి చూసుకున్నాం కాబట్టి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పరపతి ఏ విధంగా ఉందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పరపతి సమకూర్చడంలో వాణిజ్య బ్యాంకులు అతి ప్రధానమైన పాత్రను పోషించాయి. అయితే తర్వాత సహకార ప్రభుత్వ సంస్థలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తన వంతు కృషి చేశాయి. కానీ దీన్ని బట్టి రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి అందించడంలో వాణిజ్య బ్యాంకులు ప్రముఖ పాత్ర వహించని చెప్పవచ్చు. ఆ తర్వాత జాతీయ సహకార బ్యాంకులను 1993లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అడగచ్చు, ఒకసారి చూడండి, నోట్ చేసుకోండి మిత్రులారా. జాతీయ సహకార బ్యాంకును ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1993. సహకార సంస్థల అధ్యయనంపై బ్రహ్మప్రకాశ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. తర్వాత రాష్ట్రంలో సహకార పరపతి, భారతదేశంలో సహకార ఉద్యమం 1904లో ప్రారంభమైంది. ఆ తర్వాత రాష్ట్రంలో 3 అంచెల సహకార పరపతి వ్యవస్థ పనిచేస్తుంది. అందులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, జిల్లా సహకార కేంద్ర సంఘాలు, రాష్ట్ర సహకార బ్యాంకులు. అసలు మొదట స్థాపించినటువంటి మనకి గ్రామీణ బ్యాంకులు ఏం స్థాపించారు, ఎక్కడ స్థాపించారు అడగచ్చు. కాబట్టి అది చూద్దాం. మీకు అంటే థియరీగా ఇవ్వట్లేదు, కానీ మీకు ఇంపార్టెంట్ టాపిక్ ఏ విధంగా ఇస్తారనేది మేము స్లైడ్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము మీకు ఇది దాన్ని బట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మొదట స్థాపించిన అసలు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏంటంటే అడగచ్చు, మొదట స్థాపించిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఏది అని అడగచ్చు, గ్రామీణ బ్యాంకులు అని అడగచ్చు. రాష్ట్రము ప్రాంతం చూద్దాం. ఉత్తరప్రదేశ్ మహారాబాద్ గోరఖ్పూర్, లేకపోతే మరాబోత్ గోరఖ్పూర్ ఏ రాష్ట్రంలో ఉన్నదని అడగచ్చు. తర్వాత పశ్చిమ బెంగాల్ మాల్డా, రాజస్థాన్ జైపూర్, హర్యానా బిహానీ విధంగా అడగచ్చు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ 1910లో డిసెంబర్ నెలలో విజయవాడ సహకార బ్యాంక్ కేంద్ర బ్యాంక్ స్థాపించడం ద్వారా మొదలైంది. చూడండి, ఇది కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చు, లేకపోతే మనకి బిట్స్ కూడా అడగచ్చు. ఆంధ్రప్రదేశ్లో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఆంధ్రప్రదేశ్లో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైందని 1918లో డిసెంబర్ నెలలో విజయవాడ సహకార కేంద్ర బ్యాంక్ స్థాపించడం జరిగింది. చూడండి, ఏమడుగుతాడంటే సహకార బ్యాంకింగ్ వ్యవస్థ మొట్టమొదటి ఎక్కడ స్థాపించడం జరిగింది? 1918లో డిసెంబర్ నెలలో చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని పథకాలు చూసుకున్నట్లే ఏకాంశ పథకం, సహకార పరపతి వ్యవస్థ లోపాలను కూడా మనం చూడడం జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయ పరపతి వాణిజ్య బ్యాంకులు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉంది. తర్వాత వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు సమస్తాంగత రుణాలు. మనం ఇందాక చర్చించుకున్నట్టు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను మొట్టమొదటి 1975 అక్టోబర్ 2వ తేదీన 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించారు. మనం గ్రామీణ బ్యాంకులను అడగచ్చు, వాడు గ్రామీణ బ్యాంకులు ఎప్పుడు స్థాపించారని 1975 అక్టోబర్ 2. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా, 1975 అక్టోబర్ 2. తర్వాత సరే కమిటీ కానీ వ్యాస్ కమిటీ కానీ కమిటీలను వేశారు. ఆ తర్వాత అసలు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు సమస్తంగా రుణాలు ఏ విధంగా వస్తుంది చూద్దాం. సహకార బ్యాంకులు ఏ విధంగా ఇస్తాయి, ప్రాంతీయ బ్యాంకులు లేకపోతే వాణిజ్య బ్యాంకులు ఎంత ఉందని చూద్దాం. వాడు అడగచ్చు 2006కి 7కి ఎంత ఉంది, లేదా 12కి ఎంత ఉంది, 11, 12 ఎట్లా ఉందని అడగచ్చు. లేకపోతే అది 11, 12 ఏ సర్వే జరగడం అధిక సర్వే జరగడం మనం చూడొచ్చు. చూద్దాం. సహకార బ్యాంకులు 2006-7కి సంబంధించి 42,480 వాటా శాతం 18గా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 2007-8లో 48,258 సహకార బ్యాంకులు, అందులో 19%, 2008-9లో 46,192 15% గాను, 2009-10లో 63,497 17% గాను, 2010-11లో 70,105 16% గాను, 2011-12లో 53,187 20% ఇవ్వడం జరుగుతుంది. సరిగ్గా మనం చూడాలి, అడుగుతాడు 2011-12లో సహకార బ్యాంకుల వాటా శాతం ఎంత? 20%. లేకపోతే 2007-8 సహకార బ్యాంకుల వాటా శాతం ఎంత? 19%. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వాటా శాతం చూద్దాం. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 20,435 వాటా శాతం 9, 25,312 బ్యాంకులు 10 వాటా శాతం, 26,765 బ్యాంకులు 9 వాటా శాతం, 35,218 బ్యాంకులు 9 వాటా శాతం, 43,968 బ్యాంకులు 10%, 29,073 బ్యాంకులు 11%. తర్వాత వాణిజ్య బ్యాంకులు గురించి చూద్దాం. వాణిజ్య బ్యాంకులు చూసుకున్నట్లయితే
1,66,485 బ్యాంకుల నుండిగా 73% ఇవ్వడం జరుగుతుంది. ఈ 1,81,088 బ్యాంకుల నుండిగా 71% ఇవ్వడం జరుగుతుంది. 2,28,951 ఉండగా 76% ఉండడం జరుగుతుంది. ఇది 2,85,795 ఉండగా 74% జరుగుతుంది. 3,32,706 ఉండగా 74% జరుగుతుంది. 1,79,869 ఉండగా 69 ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల సంస్థకు తినటువంటి రుణాలను ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కాకుండా రైతు మిత్ర బృందాలను కూడా చేయడం జరిగింది. ఆ విధంగా రైతు మిత్ర బృందాల గురించి అడగచ్చు. ఎట్లా అంటే రైతు మిత్ర బృందాలను ఎప్పుడు ఆదేశాలు ఇచ్చిందంటే 2003లో ప్రభుత్వం 2 లక్షల రైతు మిత్ర బృందాలకు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది 2003లో. ఆ తర్వాత 2004లో ఖరీఫ్ నుంచి రైతు మిత్ర గ్రూపులకు ఆర్థిక సహాయం ఇవ్వడానికి నాబార్డ్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. నాబార్డ్ పైలట్ ప్రాజెక్ట్ని ఎప్పుడు ప్రారంభించింది అడగచ్చు. 2004. ఇవి కూడా మీకు బిట్స్ టైప్ ఇస్తాము. ఇప్పుడు ఒక డేటాను ఇస్తున్నాము, తర్వాత మీకు బిట్స్ తరపున కూడా మీకు బిట్స్ని తయారు చేసి కూడా వీటిలోంచి ఇంపార్టెంట్ బిట్స్ని కూడా తయారు చేసి మీకు త్వరలో అందిస్తాము మరొక వీడియోలో. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ అంటే ఎట్లా ఉన్నవి, ఏ విధంగా ఉన్నవి అనేది కూడా మీకు డేటా రూపంలోనే ఇస్తున్నాము. తర్వాత ప్రారంభంలో 2.3 లక్షల బృందాలు ఏర్పడ్డాయి రైతు మిత్రులు. అదేవిధంగా రైతు మిత్ర గ్రూపుల ద్వారా అమలు చేస్తున్న పథకాలు ఏంటంటే పొలంబడి కార్యక్రమం, వ్యవసాయ యాంత్రీకరణ, సేంద్రీయ వ్యవసాయం, సిటీ విలేజ్ ప్రోగ్రామ్, సబ్సిడీ పచ్చిరొట్టు ఎరువు, చింసా సరఫరా. రైతు మిత్ర గ్రూపు లక్ష్యాలు కూడా చదువుకోవాలి. అదే రైతు మిత్ర గ్రూపులు ఏర్పాటు మార్గదర్శక సూత్రాలు, రైతు మిత్ర గ్రూపులకు ఆర్థిక సహాయం, జైతీ జోష్ నివేదిక వేశారు. అసలు జైతీ జోష్ నివేదిక ఎందుకు ఇచ్చింది? తర్వాత ఇందులో ప్రత్యేకంగా చదవాల్సింది ఏంటంటే జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి అంటే చూసుకోవాలి. నాబార్డ్ అనేది మనకి వ్యవసాయానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనది. ఇక్కడ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకును ఎప్పుడు స్థాపించారంటే 1982 జూలై 12వ ప్రారంభించడం జరిగింది. వాడు అడగచ్చు నాబార్డ్ని ఎప్పుడు స్థాపించారని. నాబార్డ్ ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే 1982లో 12వ తేదీన జూలై 12 స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 2000. కాబట్టి అందులో ఏమంటే ఫస్ట్ చూడండి, ఈ సంస్థాగత పరంగా పర్వత మార్గాల్లో వడ్డీ వ్యాపారుల కమిషన్ ఏజెంట్లు, పెద్ద భూస్వాములు, స్నేహితులు, బంధువులు. సో చూడండి ఎవరుంటారు సంస్థాగత పరంగా పర్వత మార్గాల్లో? వడ్డీ వ్యాపారులు ఉంటారు, వ్యాపార కమిషన్ ఏజెంట్లు, పెద్ద భూస్వాములు, స్నేహితులు, బంధువులు. తర్వాత సంస్థాగత పర్వత మార్గాల్లో ప్రభుత్వం, సహకార పర్వత సంఘాలు, వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు. వాడు వీటిలో ఎలాంటిదంటే వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు దేనిలోకి వస్తారు? సంస్థాగత పర్వత మార్గాలు లేకపోతే సంస్థాగత పర్వత మార్గాలు. ప్రభుత్వం ఇందులోకి వస్తుంది. ఆ విధంగా అడుగుతారు కాబట్టి ఆ విధంగా మనం చదువుకోవాలి. వాటి గురించి ఒకసారి చూద్దాం. చూడండి, సంస్థాగత పర్వత మార్గాలు అని చెప్పినట్లుగా వడ్డీ వ్యాపారులు అంటే రాష్ట్రంలో వ్యవసాయదారులు తమ వ్యవసాయ అవసరాల కోసం వడ్డీ వ్యాపారాల మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఎందుకంటే సంస్థపూర్వక పర్వత సౌకర్యాలు తగినంతగా లేనందున అనేక ఇతర కారణాల వల్ల వ్యవసాయదారులు వడ్డీ వ్యాపారాల మీదనే ఆధారపడతారు. కాబట్టి వడ్డీ వ్యాపారులు ఎటువంటి హామీలు, తాకట్ల అవసరం లేకుండా రుణాలు సులభంగాను సకాలంలోనే ఇస్తారు. ప్రభుత్వం నుంచి కానీ సహకార సంస్థల నుంచి కానీ పరపతి పొందడం కొంత కష్టమవుతుంది. కాబట్టి అందువల్లనే వడ్డీ వ్యాపారులు రైతులు తేలిగ్గా ఆకర్షించగలుగుతారు. ఆ విధంగా వడ్డీ వ్యాపారాలు ఏమవుతుందంటే ఎక్కువ వడ్డీ ఉంటుంది. ఆ విధంగా మనం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి చాలామంది రైతులకు వడ్డీ వ్యాపారులుగా జరుగుతుంది. తర్వాత వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు. రైతులకు వడ్డీ వ్యాపారుల నుంచి కాక వ్యాపారులు, కమిషన్ ఏజెంట్ల నుంచి కూడా రుణాలు ఇస్తారు. కాబట్టి వీరు రైతుల నుంచి పంట చేతికి వచ్చినంత వరకు పెట్టుబడి పెడతారు. ఫలితంగా రైతులు తక్కువ రేట్లకు తమ పంటను వీరికి అమ్మవలసి ఉంటుంది. పొగాకు, ఏరుశనగ మొదలైన వారి పంటలకు, అరటి, మామిడి వంటి పంటలకు రుణాలను అందజేయడం జరుగుతుంది. అంటే పండించేవారు ఒకరు అవుతారు, దానికి పెట్టుబడి పెట్టేవారు ఒక అవుతారు అన్నమాట. అంటే వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు అంటే ఆ యొక్క దానికి ఆ యొక్క పండించిన పంటకి ఇతను సర్వీస్ చేస్తాడు. అతని వ్యక్తి పెట్టుబడి పెడతాడు. ఎంత పెట్టుబడి అయితే అంత పెట్టుబడి ఆ వ్యక్తి మాత్రమే చేయడం జరుగుతుంది. తర్వాత పెద్ద భూస్వాములు రైతులు కొన్ని సందర్భాల్లో పరపతి కోసం పెద్ద భూస్వాములు ఆశ్రయిస్తారు. వీరు వద్ద పరపతి తీసుకోవడం జరుగుతుంది. రైతు తమ అవసరాలను నుంచి తగ్గితుల నుండి రుణాలు పొందుతారు. తర్వాత స్నేహితులు, బంధువులు. రైతులు కొన్ని సందర్భాల్లో తమ విత్త అవసరాల కోసం బంధువుల నుండి మరియు స్నేహితుల నుండి కూడా రుణం పొందుతారు. ఇలా తీసుకునే రుణాలు మామూలుగా స్వల్పకాలిక అవసరాల కోసం తీసుకుంటారు. కాబట్టి వాటిపై చాలా తక్కువ వడ్డీ లేకుండా అందుబాటులోనే ఉండకపోవచ్చు. తర్వాత సంస్థాగత పర్వత మార్గాలు చూద్దాం. సంస్థాగత పర్వత మార్గాల్లో సంస్థాగత పర్వత మార్గం అంటే ఒకసారి చూద్దాం.
వడ్డీ వ్యాపారస్తులు, ఇతర వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు మొదలైన వారికి దోపిడీ నుంచి రైతులను రక్షించే వారు తక్కువ వడ్డీ రేట్లకు వ్యవసాయ పరపతి సౌకర్యం కల్పించుకోవడం కోసం ప్రభుత్వం వివిధ సంస్థలు నెలకొల్పడం, ప్రోత్సహించడం ద్వారా క్రమంగా సంస్థాగత పరపతి మూలాలు ప్రాధాన్యత పెంచుతూ ఉంటుంది. అంటే ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. దీనిలో వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నెలకొల్పడం, నాబార్డు సంస్థను స్థాపించడం ఈ దశలో ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్యలు. ఆ విధంగా సంస్థాగత పరపతి సమకూర్చడం కోసం ఏదో ఒక వ్యవస్థ లేదా సంస్థ మీదనే ఆధారపడడం వాణిజ్య బ్యాంకులు జరుగుతుంది. వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈ విధంగా బహుళ సంస్థను ఉపయోగించడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఏ విధంగా చూద్దాం ఒకసారి. ప్రభుత్వం సహకార పరపతి సంఘాలు వాణిజ్య బ్యాంకులు పరపతి సౌకర్యాలను సమకూర్చడంలో ప్రధాన పాత్ర నిర్వహించకపోవడం. ప్రభుత్వం రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందించేది. ప్రభుత్వం ఎక్కువగా తక్కువ రుణాలు సమకూర్చేది. అయితే ప్రభుత్వం నియమ నిబంధనలు కలిగి కఠినంగా ఉండటం, సకాలంలో మంజూరు కాకపోవడం వల్ల ఇది అంతగా అభివృద్ధి కాలేదని ఆదరణ పొందలేదని మనం చెప్పచ్చు. తర్వాత సహకార పరపతి సంఘాలు చూసినట్లయితే ప్రాథమిక సహకార పరపతి సంఘాలు భూమి తనక బ్యాంకుల్లో భూమి, వ్యవసాయాభివృద్ధి బ్యాంకులు దీర్ఘకాలిక పరపతిని సమకూరుస్తాయి. కాబట్టి ఇవి 3 అంచెల సహకార పరపతి వ్యవస్థ అమల్లో ఉంది. వాణిజ్య బ్యాంకులు చూసుకున్నట్లయితే 1969లో జాతీయం చేసినటువంటి వ్యవసాయ పరపతి సమకూర్చడంలో వాణిజ్య బ్యాంకులు చురుకైన పాత్రను నిర్వహిస్తున్నవి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు చూసుకున్నట్లయితే సన్నగా రూపాంతర రైతులకు వ్యవసాయ పరపతిని అందించడంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ప్రముఖ పాత్రను వహిస్తున్నవి. వీరికాక చేతివృత్తుల వారు వ్యవసాయ కూలీలకు 71-76% మధ్య ఉందని గమనించవచ్చు. ఆ విధంగా తర్వాత స్థానం సహకార బ్యాంకులది, 3వ స్థానం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులది. కాబట్టి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా మనకి పరపతి విషయంలో ఉపయోగపడుతున్నాయి. తర్వాత దేశంలో సూక్ష్మ రుణాలు అందించే సంస్థలు, వారికి వర్తించే ప్రస్తుత చట్టపరమైన ఫ్రేమ్వర్క్ వివరాలు ఒకసారి చూద్దాం. రుణ సంస్థలు, అదేవిధంగా చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ఒకసారి పరిశీలించుకున్నట్లయితే దానికంటే ముందు ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా 500 స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేయాలనేది ప్రధాన లక్ష్యం. దేశంలో సూక్ష్మ రుణాలు అందించే విధంగా చూద్దాం. మొదటిది రుణ సంస్థలు. స్థానిక వాణిజ్య బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, స్థానిక బ్యాంకులు. స్థానిక వాణిజ్య బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, స్థానిక బ్యాంకులు. ఆర్బీఐ చట్టం కింద 1934, బీఆర్ఏ చట్టం 1949, ఎస్బీఐ చట్టం, ఎస్బీఐ అనుబంధ సంస్థల చట్టం, అక్విజిషన్ మరియు ట్రాన్స్ఫర్స్ ఆఫ్ అండర్టేకింగ్ యాక్ట్ 1970, 1980. తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ఆర్బీఐ చట్టం 1976, ఆర్బీఐ చట్టం 1934, బీఆర్ చట్టం 1949. వాళ్ళు అడగచ్చు, దేశంలో సూక్ష్మ రుణాలు అందించే సంస్థలు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కింద వచ్చి ఆప్షన్ ఇవ్వచ్చు, ఒక ఆప్షన్ కరెక్ట్గా ఇచ్చి 3 ఆప్షన్లు వేరే ఇవ్వచ్చు. సహకార బ్యాంకుల్లో సహకార సంఘాల చట్టం, బీఆర్ చట్టం, ఆర్బీఐ చట్టం అడగచ్చు. బీఆర్ చట్టం 1934, ఆర్బీఐ చట్టం కూడా 1934. ఇది షెడ్యూల్డ్ బ్యాంకుల కోసం. తర్వాత సహకార సంస్థలు ఎంబీబీఎస్ వంటి రాష్ట్ర స్థాయి చట్టాలు. తర్వాత రిజిస్టర్ ఎన్బిఎఫ్స్లు ఆర్బీఐ చట్టం 1934, కంపెనీ చట్టం 1956. రిజిస్టర్ కానీ ఎన్బిఎఫ్సీలు ఆర్బీఐ సవరణ చట్టం 1997 అమల్లోకి రాకముందు వ్యాపారాలు కొనసాగిస్తున్న ఎన్బిఎఫ్లు అయితే నీటి దరఖాస్తులు బ్యాంకులు తిరస్కరించడం ఉండాలి. కంపెనీల చట్టంలో సెక్షన్ 25. సొసైటీలు, ట్రస్టులు వంటి ఇతర రుణదాతలు. సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం 1960, ఇండియా ట్రస్ట్ యాక్ట్, ఆర్బీఐ చట్టం 1934లోని చాప్టర్ 3C వడ్డీ వ్యాపార రాష్ట్రం చట్టం. దేశంలో సూక్ష్మ రుణాలు అందించే సంస్థల వారికి ప్రవర్తించే చట్టపరమైన ఫ్రేమ్వర్క్ వివరాలు మీకు అందించడం జరిగింది. నిరుపేదలకు సంబంధించి అసలు వాస్తవాలు, అభూత కల్పనలు ఈ విధంగా ఉంటాయి. అభూత కల్పనలు, వాస్తవాలు మనం చూసుకున్నట్లయితే పేదల వద్ద డబ్బు ఉండదు, వీరు పొదుపు చేయగలరు కానీ చేయనివారు. వీరు పొదుపు చేయలేరు, ధనవంతులు కానీ నిజాయితీ గల రుణాలు గ్రహీతులు పేదలుగా మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత అంటే ఏ కాలంలో ఏ పంట అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చూద్దాం. మనకి 2 ఉన్నవి, ఖరీఫ్, రబీ. ఖరీఫ్ 2015 మనం చూసుకున్నట్లయితే, రబీ 2015-16 చూసుకున్నట్లయితే సూక్ష్మ రుణాల సంస్థల తాజా సూచికలు ఈ విధంగా ఉన్నవి. ఎట్లా అంటే ఖరీఫ్ 2015లో ఏరుశెనగ కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు. పత్తి గుంటూరు, ప్రకాశం. మిర్చి గుంటూరు. ఆయిల్ ఫామ్ పశ్చిమ గోదావరి. నిమ్మకాయలు కడప. టమోటా చిత్తూరు. ఎప్పుడు ఖరీఫ్ పంట 2015. తర్వాత రబీ 2015-16 మామిడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు. అరటి విజయనగరం, తూర్పుగోదావరి, కడప, కర్నూలు, గుంటూరు. జీడిపప్పు శ్రీకాకుళం, విజయనగరం. విధంగా 2 కాలాలు కూడా ఇవ్వడం మనకు జరిగింది.
అదేవిధంగా సూక్ష్మ రుణాలు ఏంటంటే 2006 మార్చి నెలాఖరులో దేశవ్యాప్తంగా 33.2 మిలియన్లు స్వయం సహాయక గ్రూపులు ఏర్పడగా వీటిలో 2.238 మిలియన్లు ఎస్హెచ్ఎల్ నాబార్డుతో అనుబంధంగా చేసుకునేవి. తర్వాత ఇక నమూనాల వారి నిబంధనలు పరిశీలిస్తే 1వ నమూనా 16%, 2వ నమూనా 70%, 3వ నమూనా 9% అనుబంధతను కలిగి ఉన్నవి. ఈ విధంగా మీకు ఇవ్వడం జరిగింది. సూక్ష్మ రుణాల వల్ల ప్రయోజనాలు అనేవి కూడా మనం చదవాలి. తర్వాత పావలా వడ్డీ పథకాలు, పంట రుణాలు, వ్యవసాయం రుణం యొక్క లక్ష్యాలు. ఖరీఫ్ లక్ష్యాలు, రబీ లక్ష్యాలు చూసుకున్నట్లయితే 30,587.59 కోట్లు ఖరీఫ్ లక్ష్యాలు, రబీ లక్ష్యాలు 20,391.73 కోట్లు. తర్వాత వ్యవసాయ స్వల్పకాలిక రుణాలు చేరినవి వ్యవసాయానికి సంబంధించి 18,559.51 కోట్లు. తర్వాత ల్యాండ్ లైసెన్స్ పొందిన రైతులకు ధన సహాయము, తర్వాత రుణ సౌకర్యాలు లేని రైతులకు, రైతు మిత్ర బృందాలకు ఆర్థిక సహాయము, తర్వాత రివైజ్డ్ కేసీసీ పథకము, రైతులకు వ్యవసాయ రుణ విముక్తి పథకం, తర్వాత పంట రుణాలపై పావలా వడ్డీ పథకం, పంట రుణాలపై వడ్డీ లేని రుణ పథకం, ప్రాథమిక రంగ మిషన్, వ్యవసాయ రంగం ఈ కింది వాళ్ళపై తర్వాత ప్రాథమిక రంగం మిషన్ ప్రాముఖ్యతలు, జాతీయ వ్యవసాయ బీమా పథకం, ఇతర వ్యవసాయ బీమా పథకాలు, తర్వాత రుణమాఫీ, తర్వాత గ్రామీణ రుణగ్రస్తుకు కారణాలు, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ సబ్సిడీలు, విద్యుత్ సబ్సిడీ, అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చదువుకుంటే ఇందులో వచ్చినటువంటి బిట్లను మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంటే మేము డేటా ప్రకారం ఇవ్వడం జరిగింది. వీటిని బిట్స్ రూపంలో కూడా తయారు చేసి మీకు త్వరలో అందిస్తాము. ఏ బిట్స్ చదువు ఇందులో ఎక్కువ ఏ బిట్స్ వస్తాయి, ఏ బిట్స్ను ఎట్లా అడుగుతారు అనేది కూడా మేము త్వరలో మరొక వీడియోలో చేపడతాం. ఇదంటే మీకు డేటా ఎట్లా ఉంటుందనే దాన్ని మీకు ఒక రివ్యూగా ఇవ్వడం జరిగింది. Thanks for watching video. Please subscribe our channel if you like.